పవన్ కళ్యాణ్ గారు కూడా మరి విశాఖ కార్మికుల కోసం ఆడ ఉపన్యాసం దంచిండు. టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల మీద వచ్చింది కాదు, పోరాడి సాధించుకున్నది విశాఖ. ఎవడ పడేస్తే రాలా. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవటం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇది మర్చిపోకూడదు మన వారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. దెబ్బలు తింటాం మీకోసం. నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. ఆయన ఎండగడతాడు, పొడుస్తాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం. ఇంత దారుణమైన యాక్టింగ్ ఇది ఎందుకు గమనిస్తలేరు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు. మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు. ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నో మాట్లాడచ్చు. మీరు కథలు అక్కడ చెప్తారు. ఇట్లా సమాధానం మిగిలిపోయి వదిలేస్తాం. నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతా ఉంది. గనులు లేవు. ఇంత దారుణమైన యాక్టింగ్ ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇంత అన్యాయం అండి ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు?